నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. అయితే రానున్నటువంటి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడ వర్షాలు భారీ నుంచి అతి భారీగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు, ఎన్ని రోజుల పాటు కురుస్తాయి, ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. అండ్ అలాగే మనకు ఈ నెల 25, 26 తారీఖుల్లో మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నట్లు కూడా సమాచారం అండి. ఈ యొక్క అల్పపీడనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి కూడా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి గాయ్స్, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. వాతావరణానికి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు నైరుతి బంగాళాఖాతంలో ఈ శ్రీలంక, తమిళనాడు తీరాల మధ్యలో ఆనుకొని అల్పపీడన ద్రోణి అనేది గత 2 రోజుల క్రితం అయితే ఏర్పడడం జరిగిందనమాట. సో ఇది కొంచెం కొంచెంగా బలపడుతూ మనకు ఈ యొక్క తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు అయితే కదలడంతో గత రాత్రి నుంచి కూడా ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడుకున్నటువంటి తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు అనేటువంటివి కురుస్తూ ఉన్నాయన్నమాట. సో అయితే ఈ యొక్క అల్పపీడన ద్రోణి అనేది ప్రస్తుతానికి ఇక్కడ కేంద్రీకృతం అయితే అయ్యింది. మీరు దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు ఈ శాటిలైట్ ఇమేజ్లో, ఓకేనా. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఎల్ అని కనిపిస్తుంది కదా, ఇది అల్పపీడన ద్రోణి అనమాట. సో ఇది మనకు ఈ నైరుతి బంగాళాఖాతం వైపు అయితే ఏర్పడడం జరిగింది ఇటు సైడు. సో ఇప్పటికి కొంచెం కొంచెంగా కదులుకుంటూ ఈ దిశగా అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ కేంద్రీకృతం అయితే అయ్యిందనమాట. దీని ఎఫెక్ట్తోనే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తిరుపతి, చిత్తూరు, అనంతపురము అండ్ అలాగే రాజంపేట, కడప, అలాగే ఈ యొక్క నెల్లూరు, కావలి, గుంటూరు, ఏలూరు, కృష్ణ ఈ యొక్క జిల్లాల వరకు కూడా వర్షపాతం అనేటువంటిది అయితే నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిశాయి, బట్ ఈదురుగాలు అయితే వేగంగా అయితే వీస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం వెదర్ అనేటువంటిది ఎలా ఉంది అంటే ముఖ్యంగా మాది వచ్చేసి తిరుపతి డిస్టిక్ అండి. తిరుపతి డిస్టిక్లో వచ్చేసి వర్షం అనేటువంటిది పడుతూనే ఉంది ప్రస్తుతానికైతే, ఓకేనా. సో ఉదయం నుంచి కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల కొంచెం మోస్తరుగా వర్షపాతం నమోదవుంది. బట్ ఇప్పుడు నైట్ అయ్యే టైంకి వాతావరణం మొత్తం కూడా కంప్లీట్గా మారిపోయి సో కంటిన్యూగా వర్షం అనేటువంటిది పడుతూ ఉంది. అది కూడా అంత ఎక్కువ భారీ వర్షం కాదండి, ఒక మోస్తరుగానే పడుతూనే ఉంది కంటిన్యూగా, ఓకేనా. సో ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే చెప్తూ ఉన్నాను. ఈ ద్రోణి అనేది మనకు ఎక్కడ తీరం అయితే దాటుతుందంటే ఈ అరేబియా సీస్ ఏదైతే ఉన్నాయో సో అటు సైడ్ వెళ్ళి తీరం అయితే దాటేస్తుంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలకు అక్కడక్కడ పలుచోట్ల మనకు వర్షాలు అనేటువంటివి కురుస్తూనే ఉంటాయండి 2 రోజుల పాటు కంటిన్యూగా. సో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చలిగాలతో కూడుకున్నటువంటి ఈదురుగాలు అయితే వీస్తూ ఉన్నాయి. క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది, ఓకేనా. ఫుల్గా మబ్బులతో కప్పబడైతే ఉందన్నమాట. ఈ విధంగా కొనసాగుతుంది ప్రస్తుతానికి ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో వాతావరణం అనేది. వర్షాలు అనేటివి ఎక్కువగా కురకపోయినా సరే మనకు చలిగాలు అనేటువంటివి అయితే వీస్తూ ఉన్నాయండి. సో మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి ఈ సిచ్యువేషన్స్లో, ఎందుకంటే ఈ చలిగాలుల వల్ల ఎక్కువగా జ్వరాలు ఇవన్నీ కూడా వచ్చేందుకు ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అనమాట. మీరు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. సో బట్ మనకు అంత ఎఫెక్ట్తో కూడుకున్నటువంటి వర్షాలు అయితే పడడం లేదు, ఎందుకంటే ఇది శ్రీలంక తీరాలకు ఆనుకొని ఏర్పడింది కాబట్టి ఆ దిశగా వెళ్ళిపోయి అరేబియా సీస్లో కలిసిపోతుంది. అయితే ఇంకొక ముఖ్యమైన గమనికండి, ఈ నెల 25, 26, 27 తారీఖుల్లో ఇంకొక అల్పపీడన ద్రోణి అయితే ఏర్పడబోతుంది అనమాట. సో దానికి సంబంధించిన విజువల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎల్ అని కనిపిస్తుంది కదా, లో ప్రెజర్. ఇది కూడా నైరుతి బంగాళాఖాతంలోనే ఏర్పడబోతుంది అనమాట, ఓకేనా. బట్ దీని ఎఫెక్ట్ మాత్రం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఇది కొంచెంగా ఈ ద్రోణి కదులుతూ మన
తమిళనాడు అండ్ అలాగే ఏపీ రాష్ట్రం వైపే కదులుతూ వస్తుందన్నమాట. ఫుల్గా ఇక్కడ కోస్తాంధ్ర జిల్లాల వరకు విస్తరిస్తూ ఉందన్నమాట. మీరు కనుక ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే గ్రీన్ కలర్లో ఉండేది మొత్తం కూడా మనకు వర్షపాతమే అన్నమాట. ఓకేనా. ఇది కొంచెం కొంచెంగా కదులుతూ ఇక్కడ దాకా అయితే రావడం జరుగుతుంది. ఈ కోస్తాంధ్ర అండ్ అలాగే దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలకు ఎక్కువగా ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది రానున్నటువంటి రోజుల్లో కూడా. సో ఎందుకంటే భారీగానే వర్షాలు ఎటువంటివి అయితే మళ్ళీ కూడా కురవబోతున్నాయండి. సో మీరు అందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉండండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే విధంగా అయితే చూసుకోండి. ఆల్రెడీ మనకు ప్రభుత్వ అధికారులు కూడా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తుంటారు. ఎందుకంటే ఈ అల్పపీడనాలు అనేటువంటివి వరుసగా ఒకదాని తర్వాత ఒకటైతే ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేయండి. అండ్ అలాగే ప్రస్తుతం మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే తెలియచేసేయండి గాయస్. ఓకేనా. సో ఇదండి ఫైనల్గా వచ్చేసి మనకు 2 అల్పపీడనాలు ప్రస్తుతం ఒకటి కొనసాగుతుంది. ఈ నెల 25, 26, 27 తారీఖుల్లో ఇంకొకటి కూడా రాబోతుంది అనమాట. అది మనకు ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి లైట్ ఎఫెక్టే ఉంటుంది, బట్ రెయిన్స్ కూడా పడుతూ ఉన్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ప్రస్తుతానికైతే అంత రెయిన్స్ అనేటువంటి పడడం లేదు, దాని ఎఫెక్ట్ అయితే అంతగా చూపించడం లేదనమాట. ఈ విధంగా అయితే ఉన్నాయండి వెదర్ అప్డేట్స్ అనేటువంటివి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను.